11-12 తేదీల్లో శనివారం ఆదివారం నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం బీఎస్యూ 2వ రాష్ట్ర మహాసభలు ఏర్పాటు చేయడం జరిగినది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12 నుంచి 14 జిల్లాలలో విస్తృతంగా కరపత్రాలు పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తూ మహాసభలో జయప్రదం చేయడం కోసము ప్రచార క్యాంపెయిన్ పూర్తయిపోయినది. మరి ప్రచారంలో భాగంగా అక్టోబరు 11-12 తేదీల్లో ఈ మహాసభలు ఏ విధంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం బీఎస్యూ రాష్ట్ర కార్యాలయంలో ఆఫీస్ బ్యానర్స్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశంలో ఈ మహాసభల విజయవంతం కోసము చర్చించడం జరిగినది. అక్టోబర్ 11వ తారీఖు నాడు మధ్యాహ్నం 1 గంటకు తిలక్ గార్డెన్ నిజామాబాద్ నుండి భారీ ర్యాలీ ప్రారంభమయ్యి మధ్యాహ్నం 2 గంటలకు పాత కలెక్టర్ గ్రౌండ్లో గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ బహిరంగ సభకు శిశు సంక్షేమ శాఖ మంత్రి కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి మంత్రి సీతక్క హాజరవుతున్నారు. మరి అతిథులుగా బిఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్లా శివప్రకాష్, బిఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ ధని వెంకటి, బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బని లత, అదేవిధంగా బహుజన యుద్ధ నౌక ఏపూరి సోమన్న, ప్రకృతి కవి జయరాధన్న, మరి కవి రచయిత అయినటువంటి సుభద్రక్క, వామపక్ష బహుజన కార్మిక సంఘాల ప్రతినిధులు నాయకులు హాజరవుతున్నారు. ఈ మహాసభలో జయప్రదాలని తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం బీఎస్యూ రాష్ట్రపతి పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి.